ఇందాక నేను అన్నాను మిమ్మల్ని టీచర్లకు వెన్నుపోటు పొడిచినారు అని. నేనేం చెప్తా ఉన్నాను అంటే దీనికి సంబంధించి 35 వారాల పాటు ప్రతి శుక్రవారం కూడా మీటింగులు పెట్టి వాళ్ళందరిలో కూడా ప్రతిసారి కూడా ఎస్జిటీలకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది, మాన్యువల్గానే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి మోసం చేసినారు. ఏ విధంగా మోసం చేసినారు? వాళ్ళకి ఆ మాట చెప్పిన తర్వాత అసెంబ్లీ కౌన్సిల్లో మీరు ఒక చట్టం తీసుకొచ్చినారు. ఆ చట్టంలో ఏం చెప్పినారు? మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు, ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి, ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చట్టం తీసుకొని వచ్చినప్పుడు టీచర్లు అంతా కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడతాము, ఇప్పుడు నేను ఇందాక ఏదైతే చెప్పినానో ఆ ఇబ్బందులన్నీ కూడా మేము పడతాము, సో ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడితే అప్పుడు అధికారులు ఏం చెప్పినారు? చట్టం అయితే అయింది కానీ తప్పకుండా మేము మాన్యువల్ ట్రాన్స్ఫర్సే చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. అయితే గడిచిన నెలలో, పోయిన మే నెలలో వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నప్పుడు టీచర్లంతా కూడా డిఈఓ ఆఫీసుల దగ్గర మే 21వ తేదీన మూకుమ్మడిగా ధర్నాలు చేయాలా అన్న ఆలోచనకు వచ్చినప్పుడు మే 20వ తేదీన అత్యవసరంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మీటింగ్ పెట్టినారు ఉపాధ్యాయ సంఘ నేతలందరితో కూడా. వాళ్ళకి ఏం చెప్పినారు? మేము చట్టంలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తాము, మీరు డిఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా మే 20వ తారీఖున విత్డ్రా అయినారు డిఓ ఆఫీసుల దగ్గర ధర్నా చేయకుండా. ఇక్కడ చూడండి, మే 20వ తారీఖున మీరు హామీ ఇచ్చి 21వ తేదీన విత్డ్రా అవుతున్నామని వాళ్ళ దగ్గర మాట తీసుకొని అనౌన్స్ చేయించి మే 20వ తారీఖున ఒక జీవో ఇచ్చినారు ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, జీవో నెంబర్ 2022 ఒకటి ఇచ్చారు. ఏమని ఇచ్చినారు? మళ్ళా ఆన్లైన్ చేస్తామన్నారు. అంటే ఒకటే రోజు వాళ్ళ దగ్గర ఉపసంహరించుకొని ఆ రోజు రాత్రి మళ్ళా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి మోసం చేసినారు. అయితే వీళ్ళు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లేదు అది పొరపాటున ఇచ్చేసినాము, మీకు మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి నిన్న ఉదయం దాకా కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయని చెప్పి అకస్మాత్తుగా నిన్న మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఈరోజు సాయంత్రం నుంచి 48 గంటల లోపల మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఒక్కొక్క టీచర్ 2500 ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పి నిన్న రిలీజ్ చేస్తే ఎట్లాంటి టెన్షన్ పడుతున్నారు మీరు? మొదటి చెప్తుంది చట్టం చేస్తుంది, ఆందోళన చేస్తే మార్చుకుంటామంటారు, 20వ తేదీ హామీ ఇస్తుంది, మళ్ళీ 20వ తేదీ నైట్ మళ్ళీ హామీని వెనక్కి తీసుకుంటారు, మళ్ళా లేదు మేము మాన్యువల్ అంటారు, మళ్ళీ నిన్న తీరా చూస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఇది మోసం కాదా? మోసం అంటారా? వెన్నుపోటు అంటారు. ఉపాధ్యాయులకే ఈ విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు. ఒకటే చెప్పాను ఇందాక కూడా, టీచర్స్ ఎప్పుడు కూడా అల్ప సంతోషులు. వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటను నిలబెట్టుకోండి అంటారు తప్ప చెప్పని దాని గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. మరి ఈ విధంగా ఈరోజు 1,20,000 మంది ఎస్జిటీలకు సంబంధించి వాళ్ళకి పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్స్ లేకపోవడం, పైగా ఈరోజు వారందరినీ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోమంటే 50 సంవత్సరాలు పైబడినటువంటి టీచర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ 2500 ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అలానే మండల్ హెడ్ క్వార్టర్స్లో కనుకైతే 2, 3 సెంటర్స్ ఉంటాయి. ఆ 2, 3 సెంటర్ల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టీచర్ గంటలు తరబడిందే ఇవన్నీ ఆప్షన్స్ పెట్టుకునేదానికి అవకాశం ఉండదు. మరి ఈ విధంగా నరక యాతన అనుభవిస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు టీచర్లందరూ కూడా మీరు చేస్తున్నటువంటి ఏ విధంగా మీరు చేస్తున్నారన్నది మీరు ఆలోచించుకోవాలా. అదేవిధంగా మీరు ఎంఈఓలందరికీ కూడా కంపల్సరీగా అందరినీ బలవంతంగానే తీసుకొని వచ్చి రేపటి లోపల ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆంక్షలు ఇవ్వడం కూడా మరి టీచర్లందరూ కూడా ఈరోజు బాధపడేటువంటి అంశం. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను, ఎప్పుడైనా కూడా ఇప్పటిదాకా చరిత్రలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న వాళ్ళు ఎవరైనా కూడా టీచర్లకు కానీ టీచర్ యూనియన్స్కి కానీ అందుబాటులో ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకవేళ సీఎం లేకపోయినా. కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ రెడ్ బుక్ అని తిరుగుతా ఉన్నాడే కానీ పుస్తకాలు పట్టుకునే పిల్లలకు నువ్వు మంత్రివై ఉండి పిల్లల పుస్తకాల గురించి కానీ పిల్లలకు సంబంధించి కానీ ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బాధలు కానీ మీరు పట్టించుకోవట్లా. ఆ బుక్ పరిస్థితి ఎందుకండి? మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు మీకు కావాల్సింది ఈ టెక్స్ట్ బుక్స్ గురించి కదా, దీని గురించి కదా ఆలోచించాల్సింది. మరి రెడ్ బుక్ పేరు మీద మీరు అట్లా పెట్టుకునేటప్పుడు మీరు ఒక హోమ్ మినిస్టర్ తీసుకొని ఉండాలా. మరి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తుతో మీరు ఆడుకుంటా ఈరోజు స్కూల్ టీచర్స్కి కూడా మీరు అపాయింట్మెంట్స్ లేకుండా ఏదైతే ఈ మధ్య స్కూల్ అసిస్టెంట్స్కి కానీ ఎంఈఓలకు కానీ ట్రాన్స్ఫర్స్ జరిగినాయో అక్కడ జరిగినటువంటి ప్రాబ్లమ్స్కి వాళ్ళు రెక్టిఫై చేసుకునేదానికి గ్రీవెన్స్ పెట్టుకునేదానికి కూడా ఈరోజు అవకాశం కల్పించట్లా. ఇటువంటి పరిస్థితిలో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రధానంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. రోజుకొక నిర్ణయం తీసుకోవడం, రోజుకొక విధంగా వాళ్ళని బెదిరించడం, దబాయించడం, టీచర్స్ని కానీ యూనియన్స్ని కానీ, ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. నేను ప్రధానంగా మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను.